అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం, కొన్ని సందర్భాల్లో విడిపోయాం. ఇప్పుడు తెలుగు జాతికి రెండు రాష్ట్రాలు వచ్చాయి, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. మీ అందరూ ఈ సందర్భంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఆలోచించాను, తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో ముందుండాలని 30 సంవత్సరాల కంటే ముందు ఆలోచించి సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసి ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఒక్క నిర్ణయం ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారు అతి ఎక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధిస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు దానికంటే మించిన అవకాశాలు మనకు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి పివి నరసింహరావు అయితే 1995లో భారతదేశం, అందులో తెలుగు జాతి అందిపుచ్చుకున్న ఆయుధం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈరోజు మూడోది మీరు ఒకసారి చూస్తే ఈరోజు మొత్తం భారతదేశానికి ఒక అవకాశం, అదే యువ భారతదేశం. యువకులు ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు ఉంటుంది. అన్ని దేశాలు జనాభా తగ్గిపోతా ఉంది, వయసు మీరిన వాళ్ళు పెరుగుతున్నారు, కానీ భారతదేశానికి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. నాలుగో విషయం మీరు చూస్తే ఒక సమర్థవంతమైన నాయకుడు, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ పెట్టి 2047కి భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో చేర్చాలని, ప్రపంచమంతా భారతీయులు నెంబర్ 1గా ఉండాలని ఆయన కోరిక. నేను దానికి పూర్తిగా మద్దతిస్తూనే ప్రపంచం మొత్తం అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. ఇది జరగాలంటే ఇది జరగాలంటే